అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక 23/9/2025 సంవత్సరం. వారం వచ్చేసరికి ఇవాళ మంగళవారం అండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చిందో చెబుతాను. అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో చెబుతాను. అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూప్ లింక్లు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ లింకులు కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఫాలో అవుతూ అవ్వండి. సో ఇంకా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి హస్త నక్షత్రం మధ్యాహ్నం 12:58 వరకు అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పింగళ అనేది నెమల మీద విజయం సాధిస్తుంది. నెమల అనేది ఎర్ర పొడల కోడి మీద విజయం సాధిస్తుంది. డాగ్ అనేది పింగళ నల్ల మైల మీద విజయం సాధిస్తుంది. అలాగే పసింగల కోడి వచ్చేసరికి నెమల మీద విజయం సాధిస్తుంది. ఇవన్నీ మనకి హస్త నక్షత్రంలో గెలిచేవి ఓడేవి. గుర్తుపెట్టుకోండి, ఈ నక్షత్రం మనకు వచ్చేసరికి మధ్యాహ్నం పూట 12:58 వరకే పనిచేస్తూ ఉండిద్ది. ఆ తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్దండి ఈరోజు మనకు వచ్చేసరికి. సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది వేసుకుంటారో సమయం అనేది చూసుకొని వేసుకోండి. సో ఇంకా మనం రెండో నక్షత్రం అనేది చూసుకుంటే కనుక చిత్తా నక్షత్రం. ఇది వచ్చేసరికి దీంట్లో మనకి కోడి అనేది డాగ మీద విజయం సాధిస్తుంది. నెమల అనేది కాకి కోడి ఎర్రపొడల కోడి మీద విజయం సాధిస్తుంది. ఎర్రపొడల కోడి వచ్చేసరికి పిచ్చుకొనే గౌడి మీద విజయం సాధిస్తుంది. కాక అనేది కోడి మీద విజయం సాధిస్తుంది. ఇవన్నీ మనకి చిత్తా నక్షత్రంలో గెలిచేవి ఓడేవి. సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది చేసుకుంటారో చూసుకోండి. ఈరోజు మొత్తం మనకి 2 నక్షత్రాలు నడుస్తూ ఉండిద్ది. ఒకటి హస్త, అది మధ్యాహ్నం 12:58 వరకు పనిచేస్తూ ఉండిద్ది. ఆ తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం చిత్తా అనేది నడుస్తూ ఉండిద్ది. సో ఎవరైతే దెబ్బలాట అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి. మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి జాము ఉదయం 6 గంటల నుంచి 8:24 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కి కాకిడాగ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకిడాగ పర్ల, ఎరుపును మించిన గట్టిగాకి, ఎర్రమైల, ఎర్ర అబ్రాసు, రసంగి డాగ, గంధం మచ్చల, పెట్టమారు ఇవనేవి ఈ జాముల చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పూల, నల్ల కక్కిరాయి, అలాగే కోడి మైల ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకు వచ్చేసరికి తొలి జాములో చూపులకి గెలిచేవి ఓడేవి. మళ్ళీ చూద్దాన్ని గుర్తుపెట్టుకోండి, మనం ఈ జాములో ముసుక్కి కాకిడాగని కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం సాధిస్తానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి. ఇంకా మనం రెండో జాము అనేది చూసుకుంటే కనుక ఇది 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కి నెమల పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ పింగళ, నెమల పింగళ, ఎర్ర పింగళ, ఎర్రనెమలి పింగళ, పసింగల సేతువ, ఎర్రకెక్కరాయి, ఎర్రబొట్ల సేతువ, ఎర్ర అబ్రాస్ గౌడు ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి, శుద్ధ కాకి, కోడి చూపు డాగ, కాకి డాగ, కోడి డాగ, కోడి రసంగి, నల్లకట్టు రసంగి, పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు వచ్చేసరికి రెండో జాములో చూపులు గెలిచేవి ఓడేవి. మళ్ళీ చూద్దాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ జాములో మనం ముసుక్కి నెమల పింగళ కనుక వాడుకుంటే విజయం సాధిస్తానికి అయితే మనకేంటంటే ఎక్కువ శాతం అయితే ఉండేది విజయానికి. ఇంకా మూడో జాము 10:48 నుంచి మధ్యాహ్నం 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కి కోడి డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి రసంగి, శుద్ధ డాగ, కోడి నెమలి, కోడి మైల, కోడి చూపు ఎర్రనెమలి, అలాగే ఎర్రనెమలి, ఎర్రకక్కిరాయి, అలాగే మిరప్పండు డాగ ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక గట్టిగాకి, పసింగల కాకి, కాకి పింగళ, తుమ్మెద వన్నకాకి, నల్లబొట్ల సేతువ, అలాగే పసింగల కాకి నెమలి ఇవన్నీ విజయంలో చూపులు ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు వచ్చేసరికి చూపులు గెలిచేవి ఓడేవి. మళ్ళీ చూద్దాను గుర్తుపెట్టుకోండి, మనకి ఈ జాములో ముసుక్కి కోడి డాగన్ కనుక వాడుకుంటే ఏంటంటే మనకి విజయం సాధిస్తానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము, ఇది వచ్చేసరికి 1:12 నుంచి 3:36 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కి కాకి నెమలు కనుక వాడుకుంటే విజయం సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది. ఇంకా మనం ఏంటంటే ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమలి రసంగి, నెమలి మైల, నెమలి అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, అలాగే నెమలి డాగ, కాకి డాగ, నెమల పింగళ ఇవనేవి చాలా చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ, కోడి పింగళ, కోడి నెమలి, కోడి పొల, కోడి కక్కిరాయి, కోడి రసంగి,
అలాగే కోడి అబ్రాసు, కోడి మైల, ఎర్రబొట్ల సేతువ, కోడి సేతువ ఇవనేవి ఈ జామ్లో చూపులకి ఓడిపోతాయండి. సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు మొత్తానికి ఈ 4వ జామ్లో చూపులు గెలిచేవి ఓడేవి. దీంట్లో మళ్ళీ చూద్దాన్ని గుర్తుపెట్టుకోండి, ముసుక్కి మనం కాకినెమలు కనుక వాడుకుంటే విజయం సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 5వ జాము, ఇది వచ్చేసరికి సాయంకాలం 3:36 నుంచి 6 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి కాకి, కోడి పొల, కోడి సేతువ, కోడి మైల, తెల్ల కోడి కక్కరాయి, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవల ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకిడాగ, కాకి నెమలి, నెమలి డాగ, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కక్కరాయి, నెమలి మైల, 9 వన్నకాకి, పచ్చకాకి ఇవనేవి జాన్లో చూపులకి ఓడిపోతాయండి. మనకు వచ్చేసరికి ఈ 5వ జామ్లో ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి. మళ్ళీ చూద్దాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ జామ్లో మనకి ముసుక్కి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది. మనకి విజయం అనేది సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 6వ జాము, ఇది సాయంకాలం 6 గంటల నుంచి 8:24 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుక్కి ఏంటంటే పచ్చకాకి డ్యాగన్ కానీ కాకి డ్యాగన్ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పచ్చకాకి, గట్టకాకి, ఎరుపును మించిన కాకి డ్యాగ, అలాగే పసింగల సేతువ, నల్లబొట్ల సేతువ, బాగా పసింగల కాకి, ఎర్రబొట్ల సేతువ, శుద్ధ డాగ ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ నెమలి, కోడి నెమలి, తెల్ల నెమలి, నెమల కక్కరాయి, కోడి తెల్లమైల, అలాగే కోడి మైల, బాగా కోడి చూపున్న రసంగి ఇవనేవి జాన్లో చూపులకి ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి 6వ జామ్లో చూపులు గెలిచేవి ఓడేవి. దీంట్లో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి, ముసుక్కి మనం పచ్చకాకి డ్యాగన్ కానీ కాకి డ్యాగన్ కానీ వాడుకుంటే మనకేంటంటే విజయం సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 7వ జాము 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉండిద్దండి రాత్రిపూట. దీంట్లో మనం ముసుక్కి ఏంటంటే పిచ్చిగొనే గౌడు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక ఎర్ర పసింగల, నెమలి పింగళ, శుద్ధ డాగ, నెమలి డాగ, అలాగే ఎర్ర నెమలి, ఎర్ర అబ్రాసు, డాగ పింగళ, ఎర్రబొట్ల సేతువ ఇవనేవి చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నల్లగట్టు రసంగి, బూడిద మైల, గట్టికాకి, పచ్చకాకి డాగ, కోడికాకి, కోడి మైల, బాగా కోడి చూపున్న రసంగి మళ్ళీ ఈ జామ్లో చూపులకి అయితే ఓడిపోతాయండి. ఇవి వచ్చేసరికి మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఓడేవి. దీంట్లో మనకి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి, ముసుక్కి పిచ్చిగొనే గౌడు కనుక వాడుకుంటే మనకి ఏంటంటే విజయం సాధిస్తానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి జాముల ప్రకారంగా ఆఖరి జాము అండి. మనకు వచ్చేసరికి 8వ జాము. దీంట్లో మనం ముసుక్కి ఎర్రనెమల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ, నెమలి రసంగి డాగ, పండు డాగ, కోడి ఎర్రనెమలి, కోడి డాగ ఇవనేవి జాముల చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి, సేతువ, నల్లబొట్ల సేతువ, నల్ల కక్కరాయి, తెల్ల మచ్చల కాకి, అలాగే కోడి బెంగళ ఇవనేవి జాముల చూపులు ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి ఈ ఆఖరి జాములో చూపులు గెలిచేవి ఓడేవి. మళ్ళీ చూద్దాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ జాములో మనం ముసుక్కి ఎర్రనెమలు కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం సాధిస్తానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి. సో ఇదండి ఇంకా జాముల ప్రకారంగా ఇది. ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళని ఈరోజు మనం పడమర నుంచి తూర్పు దిశగా వదులుకుంటే మనకేంటంటే విజయం సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది విజయం అనేది. అలా కాకుండా మీరు తూర్పు నుంచి వదులుకుంటే మనకి ఓటమి పాలవడానికి అవకాశాలు అయితే ఉండిద్ది. సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియోలో నేను వచ్చేసరికి మొత్తం మీకు దిక్కు అనేది చెప్పాను, అలాగే నక్షత్రం పరంగా గెలిచి ఓడేవి చెప్పాను, జాముల ప్రకారంగా 8 జాములు అయితే చెప్పాను. ఏ జాములో ఏ రంగు కోడి మీద గెలుస్తుందో కూడా నేను ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా అయితే చెప్పాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి అనుకుంటున్నాను. చివరి వరకు చూసిన వాళ్ళు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన గ్రూపుల్లో ఉంటే మన గ్రూపుల్లో కూడా అయితే షేర్ చేయండి.